ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ మంత్రి ఫైర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆప్షన్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. రాజ్భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మధ్య గొడవలు కలకలం రేపుతుంది. రాజ్భవన్ లో బుధవారం కొత్త గవర్నర్ ప్రమాణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కొందరు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. అయితే ప్రమాణం ముగిసిన తిరిగి వెళ్తున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు తెలుస్తుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డితో తీవ్ర ఆగ్రహంతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆయనతో పాటు నడిచారు. ఇది జరుగు ఉండగా చిన్నారెడ్డి మధ్యలో వచ్చి వారించే ప్రయత్నం చేశారు. దీంతో మాట్లాడొద్దంటూ ఆయన వైపు చాలా ఆగ్రహంతో తుమ్మల చేయి చూపించారు. ఈలోగా మరికొందరు మంత్రులు అక్కడికి చేరుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహంతో ఊగిపోతుంటే రేవంత్ రెడ్డి మాత్రం ఆయన నడుంపై చేయి వేసి కూల్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో అటువైపు వచ్చిన చీఫ్ సెక్రటరీ దగ్గరికి అంతా కలిసి వెళ్లారు. అక్కడ మరో 5 నిమిషాల పాటు గొడవ నడిచింది. చివరకు తుమ్మల తన వాహనంలో ఎక్కించుకొని సీఎం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే వీరి మధ్య ఏ అంశంలో వివాదం జరిగిందని తెలియడం అయితే లేదు. కొత్త గవర్నర్ ప్రమాణంలో ముగిశాక ఆగ్రహంతో ఊగిపోయిన తుమ్మల సీఎం కాన్వాయ్ ఆపి మరీ వాగ్వాదం మధ్యలో వచ్చిన చిన్నారెడ్డి తుమ్మల వారిని